హాయ్ అండి అందరికీ. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చాలా ఈజీ అండ్ టేస్టీగా అయిపోయే ఉల్లిపాయ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి పక్కా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వీటికి కావాల్సిన 4 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తీసుకొని వాటిపైన పొట్టు తీసి ఉల్లిగడ్డని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వాటిని కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసుకోండి. కడాయి వేడి అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేనైతే. మీరైతే మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఇది కూడా కొంచెం బాగా వేడి అయ్యాక దాని తర్వాత 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసాను. ఇది కూడా కొంచెం వేడి అయ్యాక వీటికి పోపు గింజలు వేసాను అన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కలిపి వీటిని వేసాను అన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు ఎప్పుడైనా సరే నేను కొంచెం ఎక్కువనే వేస్తాను కర్రీలలో, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, అవి 2 వేసి కొంచెం ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వండి. ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దామా. చూడండి ఎలా మగ్గిందో. ఇంకొక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో రావాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను అన్నమాట. వీటిని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట. చూసారా మొత్తం ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, దాని తర్వాత ధనియాల పౌడర్ వేసాను అన్నమాట. వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. అప్పటి వరకు బాగా మగ్గనివ్వాలి. ఒకసారి చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మీకు తగినంత వాటర్ వేసుకోండి, అంటే మీకు కర్రీ ఎలా కావాలనేది. నేనైతే టీ గ్లాస్ ఉంటుంది కదా దానంత వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. ఆనియన్ ఎప్పుడైనా సరే తొందరగానే ఉడికిపోతుంది కదా. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా ఇలా పైకి రావాలన్నమాట. చూసారా సైడ్లలో కొంచెం ఆయిల్ ఎలా వచ్చిందో. దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామా. ఫైనల్గా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసాను అన్నమాట. ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ అలాగే వదిలేసేయాలన్నమాట. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఫైనల్గా తీసేసి చూద్దాము. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయిందన్నమాట. లాస్ట్లో కొంచెం మీ దగ్గర ఉంటే కసూరి మేతి అంటారు కదా, అది కూడా వేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒకసారి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా కలిపేసుకొని ఫైనల్గా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయిందన్నమాట. చూసారా మొత్తం ఎలా అయిపోయిందో. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే అండి ఈ కర్రీ. ఒకసారి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి అందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.